నంద్యాల ఐఎంఎల్ డిపోలో హమాలీల నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు ఆందోళన నిర్వహించడం జరిగింది। ఈ ధర్నాలో ముఖ్య నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు, పార్టీ జిల్లా నాయకులు రామచంద్రుడు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, సిఐటియు జిల్లా కార్యదర్శులు బాలవెంకట్, లక్ష్మణ్, పార్టీ జిల్లా నాయకులు నరసింహులు హాజరయ్యారు। సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి ఫరూక్ కుమారుడు అతని అనుయాయులతో కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు। జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కూడా వారి అవినీతికి అడుగులకు మడుగులెత్తుతూ కార్మిక చట్టాలను తుంగలో తొక్కి అన్యాయంగా అక్రమంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూలు పరీక్షలు నిర్వహించకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారిని ఎంపిక చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని, ఇప్పటికైనా ఎంపిక చేసిన లిస్టును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత లేని వారిని తొలగించాలని వారు డిమాండ్ చేశారు। ఐఎంఎల్ ఫ్యాక్టరీలో అక్రమంగా 36 మంది కార్మికులను చేర్పిస్తూ స్థానికంగా పనిచేస్తున్న కార్మికుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు। ఈ విషయంలో బేవరేజెస్ హమాలి కార్మికులకు న్యాయం జరిగేంత వరకు జిల్లా వ్యాప్త ఉద్యమాలకు సిద్ధమై పోరాడుతామని, అదేవిధంగా ఇప్పటికే డబ్బులు ఇచ్చి మోసపోయిన కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా అండగా నిలబడతామని, అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, మేధావులను సమీకరించి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు। రద్దు చేయాలి ఐఎంఎల్ నోటిఫికేషన్లు, రద్దు చేయాలి ఐఎంఎల్ నోటిఫికేషన్లు। సిఐటియు అక్రమ నియామకాలను ఆపాలి, అక్రమ నియామకాలను ఆపాలి, అక్రమ నియామకాలను। ఈరోజు ఏపీ ఎస్బిసిఎల్ ఐఎంఎఫ్ఎల్ డిపోలో హమాలి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలను నిరసిస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం। ఐఎంఎఫ్ఎల్ డిపోలో ఇప్పటికే 24 మంది పనిచేస్తూ ఉన్నారు। అదనంగా ఎవరిని తీసుకోవద్దని చెప్పి గత 8 సంవత్సరాలుగా విన్నవించుకుంటే ఆ కార్మికులకు కూలీ గిట్టుబాటు కాదని చెప్పి మునుపు ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా దానికి జోలికి పోలేదు। కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అతి ముఖ్యంగా మన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఒత్తిడితోనే ఈరోజు మేము ఈ నియామకాలు చేపడతా ఉన్నామని చెప్పి 7 మెంబర్స్ ఎవరైతే కమిటీ మెంబర్ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు। ఈరోజు వాస్తవంగా ఉన్నటువంటి వాళ్ళకే పని లేదు, మాకు పని తగ్గిపోయింది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి మొరపెట్టుకుంటుంటే ఆ కార్మికుల మొరను ఆలకించుకోకుండా ఎట్లయినా సరే తమ అనుచరులను, అనునాయులను తీసుకోవాలని చెప్పేసి మంత్రి ఫరూక్ గారు, వారి అనుచరులు అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ పద్ధతుల్లో 36 మందిని అక్రమంగా ఈరోజు నియామకాలు చేపట్టారు। ఈ 36 మందితో లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారు అని చెప్పి ఈ 36 మంది పేర్లు ముందుగానే మేము చెప్పాం। పలాని ట్రాన్స్పోర్ట్ దాంట్లో వర్కర్లుగా పనిచేసే వాళ్ళే, ఒక్కొక్కరు మేము 3 లక్షలు 4 లక్షల రూపాయలు కట్టాము కాబట్టి ఇక మాకే గ్యారంటీగా పని వస్తుందని చెప్పి ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళే ఈరోజు సెలక్షన్ కమిటీలో 36 మంది సెలెక్ట్ చేసిన దాంట్లో ఉన్నారు। అంటే దీంట్లో పక్కాగా అక్రమ పద్ధతుల్లో జరిగింది అనేది స్పష్టంగా కనపడతా ఉంది। మరి జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు ఎందుకు ఈ విషయంలో నోరు మెదపట్లేదు అని చెప్పేసి మేము సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం। ఈరోజు ఈ నంద్యాలలో ఉన్నటువంటి ఐఎంఎఫ్ డిపోలో చాలా అక్రమాలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఇంతవరకు సిఐటియు జిల్లా కార్యదర్శి గారు చెప్పినట్టుగా దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు, అందులో ప్రధానంగా మన మంత్రి అయినటువంటి ఫరూక్ గారు ఆయన యొక్క అనుయాయులు యొక్క హ్యాండ్తోనే ఈ 36 మందిని చేర్పించారనేది మాకు తెలుస్తూ ఉంది। ఏది ఏమైనప్పటికీ తిరిగి మళ్ళీ కొత్తగా పిలిపించి ఇంటర్వ్యూలు సక్రమంగా జరపాలి, ఇంటర్వ్యూలు కూడా సక్రమంగా జరపలేదనేది కూడా మాకు తెలుస్తున్న విషయం। అందుకని ఆ 7 మంది ఎవరైతే ఉన్నారో సంతకాలు చేసిన వాళ్ళు కూడా ఇంటికి పోయే పరిస్థితి రాబోతుంది। అందుకని ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారి యొక్క ఈ నియామకాలను రద్దు చేసి కొత్తగా నియామకాలు ఏర్పాటు చేయాలి। అంతేకాకుండా మేము చాలా విషయాలు చెప్పాం। ఇప్పుడు 24 మంది 25 మంది మన పనిచేస్తున్నారు, ఒక 20 మంది అయితే మాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే 36 మంది అయితే పని తగ్గిపోతుంది, వాళ్ళకు వచ్చే కూలీలు కూడా పడిపోతాయి, అందుకని 36 మంది అవసరం లేదు,
అందులో నుంచి ఒక 26 మందిని తొలగించేసేయండి, 20 మందిని తొలగించేసి మిగతా వాళ్ళకైతే అంతో ఇంత కూలి పడుతుంది అని కూడా చెప్పి చూసాం. ఇండియన్ మేడ్ లిక్కర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు వారికి వచ్చేటువంటి కూలీని తగ్గించేటువంటి పద్ధతిలో మరి ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కూడబలుకొని మరి అక్రమంగా అవినీతికి పాల్పడుతూ 36 మంది హమాలీలను ఆడ ఎక్కించడం జరిగింది. ఆ ఎక్కించడం వల్ల గతంలో ఉన్నటువంటి 24 మంది హమాలీలకు కూలీ దారుణంగా పడిపోయేటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడింది. ఎక్కడైనా సరే, ఏ ఫ్యాక్టరీలో అయినా సరే, ఎక్కడ ఏ ప్రాంతాల్లో హమాలీలు పనిచేస్తున్నా అక్కడ వారికి పని ఎక్కువ బరువు అయితే ఆ రకంగా వాళ్ళు ఇతర హమాలీని ఎక్కించుకునేటువంటి హక్కు ఆ హమాలీలకు ఉంటుంది. ఈ హమాలీ ఎక్కించుకునేటువంటి దాంట్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులకు ఏం అవసరము? హమాలీ లేక సమస్యలపైన వాళ్ళు జోక్యం చేసుకొని వాళ్ళే మనుషులు తీసుకొచ్చి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఆ రకంగా వసూలు చేసి ఎక్కించుకొని హమాలీల దగ్గర ఆ రకంగా అవినీతికి పాల్పడేటువంటి పద్ధతి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా జరిగి ఉండదు. అది నంద్యాలనే ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే నంద్యాలలో పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలపైన పెద్ద ఎత్తున వ్యాసాలు వస్తూ ఉన్నాయి. నంద్యాల జరిగేటువంటి సంతలో, గొర్రెల మార్కెట్ సంతలో గేట్ల పేరు మీద డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళు గేట్లు వేలమేయకముందే మనకు ఫ్రూట్ మార్కెట్లో డబ్బులు వసూలు చేసే పరిస్థితి అయిపోయింది. చిన్న పంచాయతీ, పెద్ద పంచాయతీ పేరు మీద పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. ఇవన్నీ సరిపోక హమాలీలు కూలి పని చేసుకునే హమాలీల పైన ఈరోజు పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావడం. మరి జీవోలో స్పష్టంగా ఉంది, చదువుకునేటువంటి వాళ్ళు ఉండాలి, వయసు తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉండాలి, లోకల్ వాళ్ళే ఉండాలి అని చెప్పి స్పష్టంగా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఆ రకంగా వాళ్ళ ఇష్టానుసారం 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళను, చదువు లేనటువంటి వాళ్ళను ఇతర ప్రాంతాలను ఆ రకంగా చేర్చుకునే పరిస్థితి ఇది ఎక్కడ అన్యాయం? ప్రధాన సమస్య ఏమంటే ఐఎంఎల్ డిపోలో కొత్తగా 36 మంది హమాలీలను ఎక్కించుకోవాలని చెప్పేసి, నిజంగా హమాలీలను ఎక్కించుకునేటప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 160 మంది అప్లై చేసుకున్నారు. ఎక్కడైనా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు జరుపుతారు. అసలు నంద్యాల చరిత్రలోనే ఉండదేమో, రాష్ట్రంలో కూడా ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఇంటర్వ్యూ జరపకుండా 36 మందిని తెలుగుదేశం కార్యకర్తలను, ఒక్కో కార్యకర్తతో 3 లక్షల డబ్బులు వసూలు చేసుకొని ఈరోజు తెలుగుదేశం నాయకులు, స్థానిక మంత్రి అనుచరులు డైరెక్టుగా 36 మందిని అపాయింట్మెంట్ ఇచ్చి మరి లోపల అవన్నీ ఏమీ లేవు, చదువు లేదు, వయస్సు లేదు, వాళ్ళే అన్ని టిక్కు కట్టుకొని చదువు రానోని కూడా డిగ్రీ చదివినాడని పక్కన రాసుకొని ఇంత దుర్మార్గంగా వాళ్ళు లిస్టు ప్రిపేర్ చేస్తే చైర్మన్ దానికి ఇన్ఛార్జ్ కలెక్టర్ చేసే దానికి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్లస్ లేబర్ ఆఫీసరు, డిఎంహెచ్ఓ, తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టినారు. మళ్ళీ వీళ్ళు చదువుకున్నారా లేకుంటే గాడిదలు రాసినారని అర్థం కావడంలే. ఎందుకంటే వాస్తవంగా చదువు ఆధార్ కార్డుతో ఎవడైనా ఇంటర్వ్యూ చేస్తాడా? ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో అప్లై చేయమని చెప్తారు. అదేం లేకుండా ఆధార్ కార్డు ఇయర్ ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసినారు. నిజంగా చేర్పించిన 36 మందికి కూడా ఆడ కూలీ పడుతుంది అంటే కూలీ పడే పరిస్థితి లేదు. పని ఉండేదే 30-40 మందికి, కానీ ఈరోజు వాళ్ళు చేరడం మూలంగా 60 మంది అయినారు. అక్కడ చూసుకుంటే మనిషికి 500 కూడా కూలీ వచ్చే పరిస్థితి లేదు. చేర్పించిన వాళ్ళకు మోసం చేసి, ఇట్లా లోపల ఉండే హమాలీలకు మోసం చేసి, నిరుద్యోగులకు మోసం చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా నంద్యాలలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది.